అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై తీసుకున్న నిర్ణయం భస్మాసురుడి హస్తంలా ఆ దేశ టెక్ కంపెనీలపైనే ప్రభావం చూపనుంది. అమెరికా టెక్ కంపెనీల యాజమాన్యాలు ఇక నుంచి H1B వీసాలపై ఏటా $14 బిలియన్ వెచ్చించాల్సి రావచ్చు. H1B వీసా ఫీజును భారీగా పెంచి $1,00,000 చేయడం ఆయా సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఉందని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. గత ఏడాది అన్నీ కలిపి 1,41,000 H1B వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు చెబుతున్నాయి. అదే స్థాయిలో వీసాలు జారీ చేస్తే వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం $14 బిలియన్ అంచనాలు ఉన్నాయి. ఈ నిర్ణయం స్టార్టప్ సంస్థలకు శరాఘాతమేనని స్టార్టప్ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్ CEO గ్యారీ టాన్ వెల్లడించారు. విదేశాల్లోని టెక్ హబ్లకు ఇది ఓ బహుమతిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా టెక్ కంపెనీల్లో H1B వీసాతో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించింది. తొలుత H1B వీసాలపై $1,00,000 ఫీజు నిర్ణయం ఎవరికి వర్తిస్తుందో స్పష్టమైన విధానాలు నిర్ణయించని కారణంగా ఉద్యోగులకు టెక్ కంపెనీలు, బ్యాంకులు మెమోలు జారీ చేశాయి. విదేశాల్లో ఉన్న H1B వీసాదారులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల్లోపు అమెరికా రావాలని, అమెరికాలో ఉన్నవారు విదేశాలకు వెళ్లవద్దని పేర్కొన్నాయి. ఈ మెమోలు అందుకున్న వారిలో అత్యధికంగా భారత్, చైనాకు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది.